నేను మీ మధు. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. సినిమాలు హిట్ కావాలంటే సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీని దాటుకొని బయటపడాల్సి ఉంటుంది. అలా దాటుకొని వచ్చిన సినిమాలు మాత్రమే హిట్ గా నిలుస్తున్నాయి. ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా బాగానే తెలివి మీరిపోయారు. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ మా సినిమా హిట్ అని సెలబ్రేషన్స్ చేసుకోవడం ఫిల్మ్ మేకర్స్ కు పరిపాటిగా మారిపోయింది. ఇక తాజాగా ఓ సినిమా విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. సినిమాకు వచ్చిన టాకుకు వాళ్ళు ప్రకటించిన కలెక్షన్లకు ఎక్కడా సంబంధం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఓ డిస్ట్రిబ్యూటర్ బయటకు వచ్చినా మరి ఆ సినిమా వల్ల నష్టపోయామని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు, నేచురల్ స్టార్ నాని నటించి నిర్మించిన హిట్ 3. ఇక ఆ హిట్ సీక్వెల్ లో భాగంగా హిట్ 3 తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు శైలేష్ కొలన్ దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన 2 పాటలు సూపర్ హిట్ కావడంతో హిట్ 3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఇక సినిమా హిట్ అని ఫిల్మ్ మేకర్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అయితే వాస్తవానికి హిట్ 3 సినిమా కొన్ని చోట్ల నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తుంది. పెట్టిన పెట్టుబడి కూడా ఈ సినిమా తీసుకురాలేకపోయిందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిట్ 3 సినిమా వల్ల తాము 50 లక్షల రూపాయలు నష్టపోయామని చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయాలు ఎవరికి తెలియవని, ఎవరు పట్టించుకోరని ఆయన వాపోయారు. ఇక నిర్మాతలు సేఫ్ అవుతున్నారని, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని సదరు డిస్ట్రిబ్యూటర్ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చెప్పుకొచ్చారు. దీంతో హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై సినిమా హీరో నిర్మాతలైనా సరే స్పందిస్తారో లేదో మరి వెయిట్ చేసి చూడాల్సింది. మరి మీరు కూడా హిట్ 3 చూసారా? నిజంగానే అది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిందా, లేకపోతే ఫ్లాప్ అయిందా? స్టోరీ పరంగా ఫ్లాప్ అయిందా, అసలు దేని పరంగా ఇది ఫ్లాప్ అయిందనే విషయం గురించి మీకు తెలిస్తే మీరు మాతో షేర్ చేసుకొని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.